హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజైతే నేను ఒక చిన్న లిటిల్ బిట్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చాను. సో నాకేదో పెద్ద తెలుసు అని చెప్పైతే నేను ఇవన్నీ మీతో ఒక స్పీక్లా మాట్లాడటం చేయటం అయితే చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే మీరు కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి. అండ్ నాకు తెలిసిన వరకు నేను చూసిన పరిధిలో ఏదైతే చిన్న చిన్నవి జరుగుతుంటాయో, అయ్యో ఇది కరెక్ట్ కాదు కదా, నా మనసుకి నాకు అనిపిస్తుందో, సో దాని వరకు మాత్రమే నేను మీతో అయితే అన్నీ షేర్ చేసుకుంటున్నాను. నేను చెప్పేది రైట్ అని కాదు, రాంగ్ అని కాదు, జస్ట్ మై ఒపీనియన్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే అసలు బయట ఒక మ్యారేజెస్ విషయంలో కానీ ఇంకోటి కానీ అబ్బాయిల మనస్తత్వం కానీ అమ్మాయిల మనస్తత్వం కానీ లిటిల్ బిట్స్ చిన్న చిన్నవి కూడా అడ్జస్ట్ చేసుకోలేనంతగా సఫర్ అవుతూ ఇబ్బంది పడుతూ ఈగో ఫీలింగ్స్ పోయి మొత్తం అంతా కూడా పాడు చేసేసుకుంటున్నారు, లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటున్నారు. ఓకే, పెద్దవాళ్ళు అనేవాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే ఓకే మన పిల్ల మన ఇంటికి వచ్చేసిన పర్లా, మన అబ్బాయి మన ఇంట్లో ఉన్న పర్లా, ఎక్కడ తగ్గడానికి వీల్లేదనే సిస్టంలో ఉంటున్నారు. సో వాళ్ళు అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చి లైఫ్లో వీళ్ళ వరకు వచ్చేసరికి వీళ్ళకి ఎందుకు చెప్పలేకపోతున్నారు, లేకపోతే వాళ్ళ వాల్యూస్ అనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది సెకండరీ, ఇంకా మనం వాళ్ళకే తెలియాలి ఇంకా. బట్ కానీ ఎవరికి వాళ్ళు కొంతవరకు అయితే ఆలోచించుకోవాలి, మినిమం ఎథిక్స్తో అయితే బతకాలి. అసలు ఈవెన్ ఎంత వర్స్ట్గా ఉందంటే బయట సొసైటీ, మ్యారేజ్ అయిన తర్వాత 1 మంత్లో డైవర్స్ తీసుకుని లేకపోతే విడిపోయి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి ఉండే సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం చాలా వరకు. కొంతమంది ఆడపిల్లలు అవ్వచ్చు, మగపిల్లలు అవ్వచ్చు, ఎవరైనా అయ్యి ఉండొచ్చు. బట్ మ్యారేజ్ అంటేనే చాలా కంగారు పడిపోయే పరిస్థితి అయితే వచ్చేస్తుంది. అసలు ఏం జరుగుతుంది, మనం ఎంతవరకు అనే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అలానే మనం అసలు ఎక్కడ ఏ కోర్టు దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చూసినా ఇవే కనిపిస్తున్నాయి. మొత్తం కూడా అంతా కూడా డిస్టర్బ్ చేసుకున్న సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. సో ఇవన్నిటికీ కూడా ఒక చిన్న సొల్యూషన్ ఏంటి అంటే మన మన మనిషి, మన కుటుంబం, మన ఒక చిన్న బిట్ మన మనసులో అనుకుంటే ఇలాంటివైతే రావు. ఈవెన్ చిన్న చిన్నవి ఏదైనా జరిగిన పెద్దవాళ్ళు అనేవాళ్ళు కొంచెం సర్ది చెప్పి చూసి సెట్ చేస్తే చాలా వరకు సెట్ అయిపోతారు. సో అనేది నా ఒపీనియన్. నేను యాక్చువల్గా ఇప్పుడు ఈ టాపిక్ దేనికి చెప్తున్నాను అంటే నాకు తెలిసిన వాళ్ళైతే ఉన్నారనమాట. సో వాళ్ళకి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది. ఐ థింక్ నేను ఆ మ్యారేజ్కి కూడా నేను అకేషన్స్కి పెద్దగా అటెండ్ అవ్వను, సో అలానే అటెండ్ కూడా అవ్వలేదు దానికి. వాళ్ళు ఏంటంటే సరే చాలా రోజులు అయింది ఈ మధ్య ఒకసారి ఇంటికి అయితే వాళ్ళని ఇన్వైట్ చేద్దామని అనుకుని నేను కాల్ చేశాను. సో వాళ్ళ ఇటు సైడ్ వాళ్ళు కాదనమాట, అనదర్ సైడ్ వాళ్ళు. సో ఇటు సైడ్ వచ్చినట్టు నాకు ఇంటిమేషన్ వచ్చింది. ఓకే, వాళ్ళు నార్మల్గా మంచిగా ఉన్నారు అనుకున్నాను. బట్ అసలు ఏంటి అంటే టోటల్లీ వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయింది, వాళ్ళు డైవర్స్కి అప్లై చేసుకున్నారు. సో ఎవరి వర్షన్లో వాళ్ళు ఇటు సైడ్ వచ్చారు తప్ప వాళ్ళిద్దరూ కలిసి రాలేదని అయితే నాకు అర్థమైంది. సో నేనైతే చాలా అదేంటి అసలు ఇలా అవ్వటం ఏంటి ఇన్ని రోజుల్లో, ఇంత తక్కువలో ఇద్దరు అలా చేసుకుని అట్లా ఉండనైతే షాక్ అయ్యాను. సో రీజన్స్ ఏంటి అంటే అక్కడ అసలు పర్టికులర్గా ఒక మెన్షన్ చేసి వాళ్ళు చెప్పడానికి 2 సైడ్స్ కూడా ఇద్దరు కూడా ఒక పర్టికులర్ రీజన్ అనేది అయితే లేదు. అసలు ఏవో చిన్న చిన్నవి లిటిల్ బిట్స్ అసలు ఇంతోటి చిన్న చిన్న వాటికి ఇలా తీసుకుంటారా, ఇలా చేస్తారా, ఇలా లైఫ్ స్పాయిల్ చేసుకుంటారా అని అయితే నాకు చాలా బాధ అనిపించింది. సో ఎవరైనా సరే అయ్యి ఉండొచ్చు, ఏ రిలేషన్ అయినా అయ్యి ఉండొచ్చు, ఎలాంటి రిలేషన్ అయినా ఉండొచ్చు, భూమి మీద ఉండే ప్రతి రిలేషన్ అయినా సరే చిన్న చిన్న విషయాల కోసం అయితే ఎలాంటి రిలేషన్స్ కూడా స్పాయిల్ చేసుకోవద్దు. సో పర్టికులర్గా మనంతం కూడా కొంతవరకు విలువలతో కూడిన బతికితేనే మనకు వాల్యూ ఉంటుంది, ఫ్యామిలీకి వాల్యూ ఉంటుంది, అండ్ సొసైటీ కూడా కొంచెం మంచిగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇంకొంచెం నాశనం అవ్వకుండా కొంతవరకు బెటర్గా ఉంటారు అనేది నా ఒపీనియన్. సో యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ లాగా ఇంట్లో వాళ్ళతో ఎలా డిస్కస్ చేస్తానో సేమ్ అదే టైప్లో ఇప్పుడు ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను. ఇందులో ఏమన్నా పొరపాట్లు కనుక నేను మాట్లాడినట్లయితే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి మీ ఆడపిల్లలాగా. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.